నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మా రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి చింతలకుంట మార్కెట్కి రావడం జరిగింది. ఇది మనకు ఎల్బీనగర్ నుంచి దగ్గరలో ఉంటుంది హైదరాబాద్లో. అయితే ఇది వచ్చేసి మనకు చింటూ డైరీ ఫామ్. అయితే ఈ చింటూ డైరీ ఫామ్లో మనకి హర్యానా నుంచి అయితే కొత్తగా అయితే మనకు గేదెలు రావడం జరిగింది. అయితే ఈ యొక్క గేదెల యొక్క వివరాలు అంటే ఎలాంటి గేదెలు ఉన్నాయి, ఎన్నో లాక్టేషన్లో ఉన్నాయి, ఏ రేట్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. అయితే మన పూర్తి వివరాలు అయితే వెంకటపరెడ్డి గారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఒకసారి అడ్రస్ చెప్పండి, మనకు అడ్రస్ చెప్పండి. ఇది చింతలకుంట గేదెల మార్కెట్, ఆంధ్ర బఫ్లో మార్కెట్. ఇది ఎల్బీ నగర్ దగ్గర. చెప్పండి సార్, అంటే ప్రజెంట్ ఉన్నాయి, ఎప్పుడు వచ్చినాయి? 3 రోజులు అవుతుంది. హర్యానా నుంచి లోడ్ వచ్చినాయి. పూటకే 7 లీటర్లు 8 లీటర్లు అట్టేస్తున్నాయి. ఓకే, అంటే మనకి హర్యానా నుంచి వచ్చినాయి అన్నీ మనకు ముర్రా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి సార్? ప్యూర్ ముర్రా. ప్యూర్ ముర్రా ఉన్నాయి. ఈ ప్యూర్ ముర్రాలో మనకి అంటే యావరేజ్గా ఎన్ని పాల నుంచి స్టార్ట్ అవుతాయి? ఈ 6 లీటర్ల కాంచి 8 లీటర్ల దాకా ఇస్తాయి పూటకి. ఓకే, అంటే లాస్ట్ మనకు అంతేనా, ఇంకా ఎక్కువ ఉండొచ్చా మనకి? ఇంకా అంటే ఇక రేట్ను బట్టి. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మా దగ్గరకు వచ్చినాయి అయితే 6 లీటర్ల కాంచి 8 లీటర్ల దాకా ఇస్తున్నాయి పూటకి. ఓకే, అంటే ఇవన్నీ మనకు ప్రెగ్నెన్సీలో ఉన్నాయి, డెలివరీ అన్ని డెలివరీ అయినాయి. అన్నిటికీ దూడలు ఉండే, అన్ని డెలివరీ అయినాయి. ఓకే, ఎన్ని రోజులు అవి ఉన్నాయి మనకు? వచ్చేప్పుడు అన్ని 10 రోజులు 11 రోజులు అవుతుంది డెలివరీ. ఓకే, సరే. అంటే మరి ప్రస్తుతం అయితే పాలు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు రెడీగా ప్రజెంట్ పాలండి పూటకి 6 లీటర్ల కాడి నుంచి 7-8 లీటర్లు అట్టేస్తున్నాయి. ఇంకా పెరుగుతాయి నిదానంగా. అప్పుడు వచ్చే 3 రోజులే కాబట్టి అది ఒళ్ళు నొప్పుల మీద ఉండే 6 రోజులు జర్నీ చేసి వచ్చినాయి. కొద్దిగా మళ్ళీ ఇంకో లీటర్ పైన పెరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే రేటు ఎట్లా ఉంటాయి సార్? రేటు 1,60,000 కాడి నుంచి 2,20,000 2,30,000 గేదెను బట్టి రేటు. ఇక అది ఇచ్చే పాలను బట్టి గేదెను బట్టి రేటు ఉండేది. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఒక 6-7 లీటర్లు అని, అట్లాంటివి 1,50 1,60 కాడి నుంచి మొదలుగా. ఓకే, చెప్తారా సార్ ఒక దాని గురించి ఎట్లున్నాయి? ఇది బయటికి తీయమనమ్మా ఒకటి. పర్లేదు సార్, ఒకసారి ఇట్లా వేద్దాము. చెప్పండి, ఇది మామూలుగా ఎన్నో లాక్టేషన్లు ఉంది? ఇది రెండో ఈత. ఇది దగ్గరికి వెళ్ళండి సార్. ఇది రెండో ఈత. ఇది కంప్లీట్ మనకు ముర్రానేనా సార్? ప్యూర్ ముర్రా. ఇక దాంట్లో ఇదేం లేదు, ప్యూర్ ముర్రానే. ప్యూర్ ముర్రా. ఇది 13 లీటర్లు అవుతుంది 2 పూటల మీద. ఓ పూట 6 ఓ పూట 7 అవుతుంది. ఇదైతే 11 లీటర్లు అవుతుంది. ఇది ఎన్ని ఈతలు పడి సార్ మనకి? ఎన్ని రెండో అవుతాయి మనకు వచ్చినాయి, మొత్తం రెండో అవుతాయి. అన్ని రెండో అవుతాయి. అన్ని రెండో అవుతాయి. ఓకే, రండి సార్. ఇది 12 లీటర్లు అవుతుంది, పూటకు 6 అవుతుంది. ఇది ఇదేమో 10 లీటర్లు అవుతుంది. ఇది ఫస్ట్ ఈత అనమాట. ఇది మనకు పడ్డా, ఇది తొలి ఈత. ఇది 10 లీటర్ల పైన అవుతుంది. ఇది ప్రస్తుతం తొలి ఈతలోనే 10 లీటర్లు ఇస్తుంది మనకి. అంటే ఇప్పుడు 10 లీటర్స్ ఇస్తుంది కదా, ఎట్లా రేట్ ఎట్లా ఉంటుంది మనకి? రేటు ఉండిద్ది 1,55 1,60. ఇక బట్టి వచ్చిన రైతుని బట్టి ఏదన్నా బేరవాడుకుని తీసుకెళ్ళచ్చు. ఓకే, సరే. ఇంకా సార్, ఇంకా అటు పక్క ఉండే ఒక బాగా తీసారు. అంటే ఒకసారి మాట్లాడిన తర్వాత తీసుకొస్తున్నాను, తీసి మాట్లాడదు. రాని పని డ్రమ్ కట్ ఇప్పండి. డ్రమ్ కట్ కొంచెం. ఇదిగో ఇది పూటకి. ఇప్పుడు చెప్పండి సార్. ఇది పూటకే 7 లీటర్ల కాటికి ఇస్తుంది. 14-15 లీటర్లు అయింది పాలు. రెండో ఎత్తే 14 లీటర్లు ఇస్తుంది మనకి. ఇప్పుడు రెడీగా ఉండే పాలు 14 లీటర్లు. ఓకే, అంటే ఇప్పుడు ఎంత మన ఈ 14 లీటర్లు ఇస్తుంది కదా, ఎంత రేట్లు ఉంటాయి మనకి? ఇది 1,80 1,90 ఆ రేట్లో ఉంది. 1,80 1,90 వరకు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ 14 లీటర్లు ఇచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది మళ్ళీ? మెయింటెనెన్స్ అంటే ఇక మామూలు మనం చేసిన సొంత వాళ్ళు ఇది పొలంలో గడ్డేది కోసుకుని ఇది చేసుకుంటారు. సిటీలో వాళ్ళు అయితే దానాలు కొద్దిగా ఎక్కువ వేస్తారు. మీ దగ్గర ఎట్లా మెయింటైన్ చేస్తారు? మేము మామూలుగా పూటకే 3 కిలోల కాడికి దానా కాడికి వేస్తాము. ఓకే, గడ్డి ఏమి ఇస్తారు మళ్ళీ ఇక్కడ? ఈ గడ్డి పచ్చగడ్డి వేస్తాము పూట. నైట్ పూట ఏమో కొద్దిగా వరిగడ్డి వేస్తాం, కుట్టు పోస్తాం మేము. జొన్న కుట్టి పోస్తారు? దన కుట్టి పోస్తాం. దన కుట్టి పోసి దాని మీద దానా వేసి కలిపేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళ తర్వాత మనం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఐడియా ఉండాలి కదా. నిజంగా మామూలు మన పచ్చిమేత తినేది, వరిగడ్డి తినేది అన్నీ తింటాయి.
ఏదైతే ఇది 16 లీటర్లు పాలు అయింది. ఈ జాతి చెప్పండి సార్ ఫస్ట్. ఈ ముర్రా జాతి ప్యూర్ 100% ముర్రా, 100% హర్యానా ఈ ముర్రా జాతి. హర్యానా ముర్రా జాతి. 16 లీటర్ల పాలు ఉండే ఇది సార్ ముందలండి. ఇది 2,10,000 ఇది. ఏంటి సార్ దీని స్పెషల్ అంతా 2 లక్షలు అంటే? అంటే ఇక జాతి ఇది ముర్రా జాతి పాలు ఎక్కువ ఇచ్చింది దాని మీద. ఇప్పుడు మాకు ఉండట్ల కల్లా ఇదే పాలు ఎక్కువ ఇస్తుంది. ఇదే ఎక్కువ పాలు ఇస్తుంది. ఓ 16 లీటర్లు అయింది పాలు. ఈ ఫైనల్గా 2,10,000 అయితే ఇస్తాం. పొడకు 16 లీటర్, రోజుకు 16 లీటర్ ఇస్తుంది మనకి. 2 పూటల మీద 16. ఇది చెప్పండి సార్. ఇది కూడా సేమ్ అంతే పాలు, 16 లీటర్ల పాలు అయింది. ఇది కూడా మామూలుగా 2 ఎత్తుదేను, ప్యూర్ ముర్రా. ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి మనకి హర్యానా నుంచి. 3 రోజులు అవుతుంది లోడ్ వచ్చి. ఇది కూడా ఇప్పుడు రెడీగా 16 లీటర్ల పాలు ఉండేది దీని దగ్గర. ఓకే. సరే, ఇప్పుడు అక్కడ మనకి ఎన్ని గేదెలు ఉన్నాయి? మనకి అక్కడ 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు. 10 గేదెలతో పాటు ఇవి ఇవి కూడా. ఏం దూడాలి సార్? ఇదేమో రాజస్థాన్ది స్టార్ పార్కర్ దూడ, ఇది తెల్ల దూడ. అవేమో గుజరాతీ గిరి దూడలు 2 గిరి దూడలు. ఎంత వయసు ఉన్నాయి సార్? గిరిజాతి. ఎంత వయసు ఉంటుంది వీటికి? అదేమో కడతానికి వచ్చింది, ఈ రెండేమో కొద్దిగా టైం పట్టింది. ఓకే. అంటే ఎట్లా ఉన్నాయి సార్? రేట్ ఎట్లా ఉన్నాయి మనకి? ఇది 35,000, అది 25,000, ఆ చివరిది 40,000. ఓకే. ఎందుకు సార్ ఇది చిన్నది ఉంది రేట్? ఇది అంటే స్టార్ పార్కర్గా అయితే రాజస్థాన్ది. ఓకే. దీని మామూలుగా జాతే ఇది స్టార్ పార్కర్ది. ఓకే. ఏంటి సార్ స్పెషల్ దీంట్లో? స్పెషల్ అంటే మామూలు మన ఒంగోలు దాని తర్వాత ఇదే అనమాట బ్రీడ్. అంటే పాలు ఎక్కువ ఇస్తుందా? పాలు ఎక్కువ ఇస్తుంది. ఒంగోలు వాటికన్నా కూడా పాలు ఎక్కువ ఇచ్చింది.